నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌పై మరో కొన్ని కోణాలు బయటకు రావడం అయితే జరుగుతుంది. అసలు వల్లభనేని వంశీని అసలు ఏ కోణంతో అరెస్ట్ చేశారనే పాయింట్ దగ్గర మొదలుపెడితే, అతను చేసిన తప్పులకి ఎటువంటి శిక్షలు పడతాయి అనే దాకా కూడా వెళ్తుంది. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు ఆయన ఉద్దేశంలో ఏమనుకుంటున్నారనే కోణంలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. నమస్కారం సార్. నమస్తే. సార్, వల్లభనేని వంశీ అంటే తెలియని వ్యక్తులంటూ ఎవరు ఉండరు. అయితే అసలు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి టీడీపీ ఆఫీస్‌లో గతంలో జరిగిన ఏవైతే గొడవలు ఉన్నాయో దానికోసం ఒక రకంగా చూస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. అది ఏమిటి అంటే ఎవరైతే ఆ రోజు టీడీపీ ఆఫీస్‌లో ఎళ్లి అక్కడ ధ్వంసం చేయడం కావచ్చు, ఆళ్ళపై దుర్భాషలు మాట్లాడడం కావచ్చు చేసిన వ్యక్తుల్లో ఈయన కూడా ఉన్నారు. ఈయన్ని ప్రత్యక్షంగా అక్కడ చూసిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. మరి తన్ని మళ్ళీ ఇతను వెళ్లి బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసి నీ ఫ్యామిలీని మేము చంపేస్తాం అన్నట్టుగా బెదిరించారు. అందుకనే ఇప్పుడు ఆయన కోసం ప్రొటెక్షన్ తప్పు మాటలమ్మా. హ్మ్. బెదిరించారు. మీకు దగ్గర ఆధారాలు ఉన్నాయా? హ్మ్. బెదిరించారని వాళ్ళు అంటున్నారు. అవును. అంటున్నారు అనండి. మీరు మీరు జర్నలిస్టులుగా మీరు కన్ఫర్మ్ చేయొద్దు. బెదిరించారు ఎవరైనా చూసారా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మా దగ్గర లేకపోవచ్చు కానీ ఉన్నాయి కదా. ఉన్నాయని వాళ్ళు అన్నారు. చూపించారు ఇంతవరకు ఏదైనా ఆధారం? మరి మీరు ఎలా కన్ఫర్మ్ చేసి మాట్లాడతారు? అది వాళ్ళు అంటున్నారు అనండి. టీడీపీ నాయకులు అంటున్నారు అనండి. అంతేగాని బెదిరించారు అని మీరు కన్ఫర్మ్ చేయకండి. మాటలో తేడా వస్తుంది. అది అక్కడ వాళ్ళు రెడ్ బుక్ పాలన జరుగుతుంది. దౌర్భాగ్య కూటమి ప్రభుత్వం దౌర్భాగ్య పాలన చేస్తుంది. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన వాడు మొన్న కోర్టులో వాపస్ తీసుకున్నాడు. ఏది మ్యాజిస్ట్రేట్ ముందు నాకు దీనికి సంబంధం లేదు, నన్ను బలవంతంగా సాక్ష్యం కోసం పిలిచి సంతకం పెట్టించుకున్నారు, తీరా చూస్తే దాంట్లో ఏమేమో రాశారు, నాకు సంబంధం లేదు, నేను వాపస్ తీసుకుంటాను కంప్లైంట్ అని అతను కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పాడు. వీళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. ఎన్నాళ్ళు మనం చెప్పిన అబద్ధం బయటపడిపోతుంది. ఇప్పుడు ఏం చేశారు? ఆ వాపస్ తీసుకున్న అతని యొక్క తమ్ముడిని ట్రాప్ చేసి తమ్ముడు ద్వారా కొత్త కంప్లైంట్ ఇప్పించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తానికి ఇది ఒక దుర్మార్గ పాలన, ఒక దౌర్భాగ్య పరిపాలన, ఒక అబద్ధాల పరిపాలన, ఒక రెడ్ బుక్ అని పుచ్చుకుని పెట్టలేకపోతున్నారు. శాశ్వతం అనుకుంటున్నారు. ఈ ఒకటా రెండు అబద్ధాల మీద అధికారంలోకి వచ్చారు. ఇవాళ పవన్ కళ్యాణ్ దామ్ దూమ్ చకార్ జుట్లు ఎగరేసుకుని విమర్శగా మాట్లాడాడు. ఏంటి గొంతెత్తడే అమ్మాయిలు కిడ్నాపులు జరుగుతున్నాయి, పిఠాపురంలో జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నా ఏమి నోరు ఇప్పుడే 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నా రక్తం ఉడికిపోతుంది అన్నాడు. అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో చెప్పారు. అది అబద్ధం. 32,000 మంది మిస్ అవ్వడం లేనే లేదు అని పచ్చి అబద్ధం. అది ఎలక్షన్ కోసం వాడిందని ఎవరో కాదు, బండి సంజయ్, మిత్రపక్షమైన బండి సంజయ్ బీజేపీ నాయకుడే చెప్పాడు. పార్లమెంట్లో క్షమాపణ కూడా చెప్పడే. ఇవన్నీ పచ్చి అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చారు, పచ్చి డ్రామాలతోటి అధికారంలో వచ్చారు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం అన్నారు. ఇక్కడ ఏది ఒక్కటి కాకపోతే ఒకటి ఈ డైవర్షన్లో ఈయనేమో ఆరడుగుల బుల్లెట్ చించేస్తాడు, పొడి చేస్తాడు, బుల్లెట్ చూసుకున్నది. ఇప్పుడు వాళ్ళకి కనపడ్డు, మాట్లాడు, ఏం జరిగినా నోరెప్పడో గబుక్కులు లెగుస్తాడు. గబుక్కులు లేచి వచ్చి 10 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి అంటాడు. 10 రోజుల తర్వాత మళ్ళీ మేలుకుని నేను సనాతన అంటాడు. ఒకప్పుడు మళ్ళీ నేను క్రిస్టియన్ అంటాడు. ఏం మాట్లాడుతాడో తెలియదు. ఆయన అట్లాగు ఈ చంద్రబాబు ఏమో కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఎంత మభ్యపెట్టాలి, ఎలా మభ్యపెట్టాలి, మన చెప్పిన అబద్ధాలని ప్రజలు గుర్తుంచుకోండి, ఏం చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ ఆయన చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో లోకేష్ ఒక రెడ్ బుక్ ఎర్ర బుక్ అని చెప్పి కూర్చున్నాడు. ఇది పాలన. వీళ్ళు కక్ష సాధింపు తప్పితే ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం వాళ్ళు నిలదీస్తున్నారు, ఈ కూటమి నిలదీస్తున్నారు, పవన్ కళ్యాణ్ నిలదీస్తున్నారు. ఏది మీరు మీకు 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 నీకు ఎంతమంది ఉంటుంది? 15,000 ఎక్కడా? 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1,500 ఎక్కడా? ఉద్యోగం లేని వాళ్ళకి రైతులు రుణమాఫీ ఎక్కడా? ఎక్కడికి వెళ్ళినా అక్కడ అడుగుతున్నారు. ఇవన్నీ బస్సు అన్నారు ఎక్కడా? గ్యాస్ అన్నారు ఎక్కడా? అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి వచ్చారు. ఎక్కడికి వెళ్తే అక్కడ నిలదీస్తున్నారు. ఈ నిలదీతని ప్రజల యొక్క ఆగ్రహాన్ని నుంచి తప్పించుకోవడానికి ఇక వాడిని అరెస్ట్ చేస్తున్నాం, వీళ్ళు అరెస్ట్ చేస్తున్నాం, అది చేస్తున్నాం దౌర్భాగ్యపు డ్రామా తప్పితే ఏంటి అరెస్ట్ చేసేది? అరెస్ట్ చేసి ఏం చేస్తారు? ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఇప్పటికే చాలా చేస్తున్నారు. కార్యకర్తలను ఎవరు పడితే వాళ్ళని బెదిరించి ఎన్నాళ్ళు పరిపాలిస్తారు? ఇట్లాగూ ఎన్నాళ్ళు పరిపాలిస్తారు? ఇప్పుడు ఒక్క చోట బై ఎలక్షన్ వస్తే నామరూపాలు ఉండవు. ఈ కూటమి ఎక్కడైనా బై ఎలక్షన్ వస్తే నామరూపాలు ఉండవు. అంత ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు. ఎంత మోసపోయాం, ఎంత అబద్ధాలు వీళ్ళు నమ్మేము, ఈ అబద్ధాలు నమ్మి మోసపోయామని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.
అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఇలా ఇది ఎంత ఒక దౌర్భాగ్య పరిపాలన, దుర్మార్గ పరిపాలన, దుష్టభూయిష్టమైన పరిపాలన, అబద్ధాల ఆరబోత పరిపాలన, అసహ్యమైన జిగుత్సాకరమైన నీచ నికృష్ట భ్రష్ట పరిపాలన జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో. సార్ ఇంకోటి వచ్చేసి మరి టీడీపీ నేత బొద్ద వెంకన్న గారు అంటున్నారు వీళ్ళు చేసిన పాపం అనేది పండింది, అందుకనే వీళ్ళు జైలుకి వెళ్ళారు, తిరిగి బయటికి రారు, ఒకవేళ బయటకు వస్తే అందరికీ హానికరము, అయితే వీళ్ళతో పాటు ఇంకా వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు అంటూ కొంతమంది పేర్లు కూడా వెల్లడించారు. కొడాలి నాని, పల్లి శ్రీనివాస్ ఇలాంటి మరి కొంతమంది పేర్లను అయితే ఇతను జోడించి చెప్తున్నారు హాస్యంగా. సో దీనిపైన మీ ఒపీనియన్? అలాగే ఇప్పుడు ఒళ్ళు బలిసి ఒళ్ళు అహంకారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అహంకారంలో ఉన్నారు వాళ్ళు. ఏదో కూటమి ఒకళ్ళ లెక్కలు ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకుని ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని ఏదో మొత్తానికి అధికారం వచ్చేసారు. ఒంటరిగా నుంచుంటే వీళ్ళు అడ్రస్ లేకుండా పోయేవారు. ఏదో కలిసి కొట్టుకుని అవి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకున్నారు, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పిసుకున్నారు, మొత్తానికి వచ్చేసారు అధికారంలోకి. ఆ అహంకారం ఏదో ప్రజలు కోరుకుంటే రాలా. పర్ముటేషన్ కాంబినేషన్ లో ఒక లెక్కలో మీరు వచ్చారు అంతే. అది తెలుసుకోకుండా ఏదో చించేసాం పొడిచేసాం అనుకుంటున్నారు. అహంకారంతో మాట్లాడుతున్నారు, అహంభావంతో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడేటప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి, శాశ్వతం కాదు. ఇలాగ మాట్లాడే 14 నుంచి 19 దాకా ఇలాంటి అబద్ధాలు మాట్లాడే జనాలు కూర్చోబెట్టారు. మళ్ళీ ఇప్పుడు రేపు కూర్చోబెడతారు. ఈసారి కూర్చుంటే మళ్ళీ లేగవరు. ఒకసారి నమ్మారు, మోసపోయారు పోయినసారి 14లో. అయినా మళ్ళీ నమ్మారు, అయినా మోసపోయి సరే చూద్దాం మళ్ళీ అని నమ్మారు. ఈసారి కూడా ఈ మోసం చేస్తున్నారంటే ఈ మనుషులు ఇంతే, వీళ్ళ నైజం అంతే. వీళ్ళు కుక్క మరుగును, పిల్లి మేమనును, నక్క ఓడబెట్టును, ఈ కూటమి మోసం చెయ్యను, ఈ సహజ లక్షణాలు అని ప్రజలు గుర్తించేశారు. సార్ అంబటి రాంబాబు గారు కూడా మరి అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, ఇది నిజమే అంటారా? అంబటి రాంబాబు, పేరు నాని వీళ్ళకి వేరే పనిపాటు ప్రజల్ని డైవర్ట్ చేయడానికేమ్మా. ప్రజల్ని ఇప్పుడు చూడు, అది జీపటి కదా ఈ మాట్లాడతాం, నువ్వు అడిగావా? 9 నెలలు అయింది. ఎక్కడ 6 హామీల గురించి ఏ జర్నలిస్టులను అడుగుతున్నారు? వాళ్ళని ఫ్రీ అన్నారు, అడుగుతున్నారా? ఏం అడగట్లా. లడ్డు అని ఒకసారి, విజయసాయి రెడ్డి అని ఒకసారి, ఇంకో గడిది గుడ్డు అని ఇంకోసారి. ఇది తప్పితే ఒక ఆడపిల్లల గురించి ఆ కేసు, ఆ సోహాని అమ్మాయి కేసు ఆవేశంలో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు అసలు దాని గురించి మాట్లాడు. అమ్మ ఆ కేసు వెనకబడిపోయింది. అప్పుడేమో రాగానే మేము చించేస్తా పొడుస్తాను. ఆడపిల్లలకు అన్యాయం జరుగుతూ ఉంటే కూడా నోరెత్తకుండా నోరు మెదపలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఈ ప్రభుత్వం. ఎంతసేపు వీళ్ళ ప్లాన్లు ప్రజల కోసమో ప్రజల పరిపాలన లేదు. వీళ్ళ ప్లాను పవన్ కళ్యాణ్ ఎట్లా తాను ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి సీట్ పోటీకి వెళ్ళాలి. ఇక్కడ చంద్రబాబు తను ఉండనివ్వడు, చంద్రబాబు తను కానివ్వడు.